అక్వైర్ చేసినాం సక్సెస్ఫుల్గా. అదంతా క్లిష్టమైన సబ్జెక్ట్ ఈ రోజులలో ల్యాండ్ అక్విజిషన్ అంటే. అయినప్పటికీ 27,000 ఎకరాలు అక్వైర్ చేసినాం, 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. అంత కాన్సన్ట్రేట్ చేసినాం. గ్రీన్ ట్రిబ్యునల్కి పోయినారు, ఆ స్టేని క్యాన్సిల్ చేయించినాం. అనేక రకాల అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు ఎన్ని చేసినా వాటన్నిటిని అధిగమిస్తూ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకొని పోయినాం. అయితే ఈ పంపులన్నీ ఇన్స్టాలేషన్ అయిపోతుంది, బ్రహ్మాండంగా ఉంది. సరే, ఇంతగా అయితే మా గవర్నమెంట్ మారింది. సహజం, రాజకీయాల్లో గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, ప్రభుత్వాల మార్పిళ్ళు ఉంటాయి, జరుగుతాయి. కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం నేను తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని వెనక ఏం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మేము గమనిస్తూ ఉన్నాం.